హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే మీ అందరికి కూడా నా ఫస్ట్ ఆర్డర్ కంప్లీటెడ్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకైతే ఇప్పుడు క్లారిటీగా చూపిస్తానండి. అసలు నేను ఎన్ని మసాలా అట్టలు వేశాను, నాకెంత డబ్బులు వచ్చాయి ఆ ఫస్ట్ ఆర్డర్కి అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. క్లారిటీగా చూడండి. నేనైతే కొత్త కొట్టులు వాళ్ళని వెళ్ళి అడిగానండి. 4-5 కొట్టులు అడిగితే ఒక్క కొట్టులోనే ఒక్క ఆర్డర్ అయితే ఇచ్చారండి. పర్లేదు, బాగానే ఇచ్చారు ఆర్డర్ కూడా అనిపించింది. ఎందుకంటే 1, 2, 3 అలా మసాలా అట్టలు పోయే నాకు ఒకేసారి 15 అట్టలు ఇలా ఆర్డర్ ఇచ్చారండి. మీకు కూడా చూపించాను. వెళ్ళి ఇవి అయితే వేసి వచ్చాను, నా ఆర్డర్ కంప్లీటెడ్ అని చూపించాను. అయితే ఏమేమి ఇచ్చారు, నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఇందులో అనేది మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను. గసగసాలు 5 అట్టలు, చెక్క 5 అట్టలు, లవంగాయలు 5 అట్టలు, మొత్తం కలిపి 3 కలిపి 15 అట్టలు అయితే నాకు ఇచ్చిన ఆర్డర్ అండి. నేను చేసినవి ఏంటంటే చెక్క, లవంగాయలు ఈ 2 కూడా నాకు 5 అట్టలు సరిపోను రాలేదన్నమాట. ఒక అట్ట తగ్గాయి, సగం ప్యాకెట్లే అయ్యేటట్టుగా ఉన్నాయి. అందుకే నేనైతే 4 చొప్పున 12 అట్టలు అయితే చేసి ఇచ్చానండి. ఇవైతే నేను చేసి ఇచ్చిన అట్టలు 10 రూపీస్ ప్యాకెట్ అండి. ఒక్కొక్క అట్ట వచ్చి 10 రూపీస్ అనమాట. 4 అట్టలకి ఇప్పుడు నేను ఇచ్చినవి ఒక్కొక్కటి 10 రూపీస్ కాబట్టి గసగసాలు 4, చెక్క 4, అలానే లవంగాయలు 4 అన్నీ. అప్పుడు నాకు వాళ్ళు అమ్ముకున్నారనుకోండి, నేను 10 ఇస్తాను కాబట్టి ఒక అట్ట 100 రూపీస్కి వాళ్ళు సేల్ చేసుకుంటారు. కానీ నాకు ఇచ్చింది ఒక అట్టకి 80 రూపీస్ అండి. మనం 80 రూపీస్కి వాళ్ళకి ఇస్తామన్నమాట. 10 రూపీస్ ప్యాకెట్స్కి 80 రూపీస్ మనకిస్తారు ఒక్కొక్క అట్టకి. అప్పుడు గసగసాలు 4 × 80 అంటే 320 రూపాయలు వచ్చాయి. అలానే సేమ్ చెక్క కూడా అంతేనండి. 4 × 80 320. లవంగాయలు కూడా 4 × 80 320. మొత్తం కలిపి 960 వచ్చాయండి. నాకు 12 అట్టలకి నాకు వచ్చిన అమౌంట్ వచ్చి 960 రూపాయలు. అదే రోజు నేను ఇలాచీ కూడా వేశానండి, యాలక్కాయలు. యాలక్కాయలు వచ్చేసి ఒక 5 రూపీస్ ప్యాకెట్స్ చేశాను. 5 రూపీస్ ప్యాకెట్స్ అనుకోండి, ఒకటి వచ్చి 35 రూపీస్ అనమాట మనం వేసేది. వాళ్ళకి 50 రూపీస్ వస్తాయి అమ్ముకుంటే. మనం 10 కొడుతున్నాం కదా ఒక్కొక్క అట్టకి, రోజు మీకు చూపిస్తున్నాను కదా. ఒక్క అట్ట వచ్చి మనకి 35 రూపీస్ మనం వాళ్ళకి వేస్తాము. 100 రూపాయలకి 3 అట్టల చొప్పున ఒక 100 రూపాయలకి ఇలాచి 35 రూపీస్ వేసాను. అలానే 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా వేసానండి. అవి 2 వేసాను. అవి వచ్చి 160 రూపాయలు. అలానే 35 రూపీస్ ఒక 100 రూపాయలు. ఈ 2 కలిపి నాకు 260 వచ్చాయి. ఇంకా 250 ఇచ్చారు, తీసుకున్నాను. ఈ ఇలాచీ మటుకి మా నాన్న వాళ్ళ కొట్లో వేసాను. అవి మటుకి బయట సెంటర్లో వాళ్ళ కొట్లో వేసాను. రెండు ఒకే రోజు వేసానండి. 960 రూపాయలు ప్లస్ 250 రూపాయలు. ఈ 2 కలిపి నాకు ఫస్ట్ రోజు వచ్చిన అమౌంట్ డబ్బులు 1210 రూపాయలండి. ఫస్ట్ రోజు నాకు వచ్చిన అమౌంట్ ఇలా అనమాట. మనం రోజు కూడా కొట్లు వెళ్ళి మీకు ఏమేమి కావాలి అని వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలండి. ఆర్డర్ తెచ్చుకొని మంచిగా ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, మనం మంచిగా ఆర్డర్స్ తెచ్చుకున్న దాన్ని బట్టి మనకైతే అమౌంట్ అనేది వచ్చిద్ది. మనం ఆర్డర్స్ తెచ్చుకోలేకపోయామనుకోండి, అమౌంట్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. మనకి ఎంత మంచిగా ఆర్డర్స్ తెచ్చుకుంటే అంత మంచిగా డబ్బులు కూడా వస్తాయండి. రోజుకి ఇలా 1000 రూపాయలు చొప్పున చేసుకున్నా కూడా నెలకొచ్చేసి మనకి 30,000 ఈజీగా వస్తాయండి. మనం ఆర్డర్స్ తెచ్చుకోవటంలోనే ఉండిద్ది ఈ వ్యాపారానికి లాభం మనకి. అలానే మనం కూడా వెళ్ళి ఒక వారానికి ఒకసారైనా మనం వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవాలండి. మనం ఇంట్లో ఉండి ప్యాకెట్స్ చేయటం గొప్ప కాదు, బయటికి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవడంలోనే గొప్ప ఉండిద్దండి. ఆర్డర్స్ తెచ్చుకున్న దాన్ని బట్టి మనకి లాభం అనేది చక్కగా వస్తూ ఉంటాయి.
మనం వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా వస్తున్నారు అడుగుతున్నారు కదా ఇద్దాము అని వాళ్ళకు కూడా ఉంటాయి. అలానే మనం వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు అన్నీ రాసుకొచ్చుకోవాలి. మనం ఒక్కొక్కసారి మధ్యలో ఫోన్ కూడా చేసి మేము ఇలా ప్యాకెట్స్ వేస్తున్నాం కదండి, మీకేమన్నా కావాలా అని కూడా మనం ఫోన్ చేసి అడగవచ్చు. ఆర్డర్ ఫోన్లో ఒక్కొక్కసారి చెప్తారు కాబట్టి ఫోన్ నెంబర్ కంపల్సరిగా తెచ్చుకోండి. ఇదండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.